8వ కీర్తన 18వ చరణాన్ని మనం చదివితే దావీదు చక్కగా అక్కడ మాట్లాడుతున్నాడు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు తనలో ఏదైనా ఒక పొరపాటు జరిగితే, ఒక దోషము తనలో జరిగితే, తన వలన ఒక అతిక్రమము జరిగితే, ఆ దావీదు చేసే పనేంటి? ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న తర్వాత దానిని గురించి విచారపడుతున్నాడు. అయ్యా, ఇది నేను చెయ్యాలని చేయలేదయ్యా. అయ్యా, నేను నియమం ప్రకారంగానే ఉండాలనుకున్నాను. ఆ మాయిదారు మనసు నన్ను అలా పాడు చేసిందయ్యా. అప్పుడప్పుడు మనం కూడా అంటాం పశ్చాత్తాపం వచ్చినప్పుడు. నా మధ్య నేను రాజమండ్రి జైలుకి పరిచర్య కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పడానికి వెళితే ఆ ఖైదీలు అందరూ వచ్చారు. వాళ్ళ దగ్గర వాక్యం చెప్పాం. వాళ్ళందరూ కూర్చొని వాక్యం చెప్పిన తర్వాత అందరూ రండి ప్రార్థన చేస్తాను అని ఒక్కొక్కరిని పిలిచి ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు చెప్పిన పని వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారండి, క్షణిక ఆవేశంలో నేను చెయ్యాలని చేయలేదండి, సైతాన్ నన్ను నెత్తి మీద కూర్చొని నన్ను ఆ పని చేయించిందండి. ఒక్క క్షణం నేను ఓర్చుకున్నట్టయితే బాగుండేదండి. ఆ వాడలేదో మాట్లాడేసేసరికి కోపం వచ్చింది. సైతానుగాడు నన్ను వాడిని కొట్టేటట్టు చేసింది, చంపేశాను. చిన్న దోషం అని నాకు తెలియదండి. నా స్నేహితుడండి, వాడు సైతాన్లాగా వచ్చి నన్ను కూర్చున్నవాడిని లేపుకొని వెళ్ళి ఈ కేసులో ఇరికిచ్చాడండి. వాళ్ళు చెప్పిన ప్రతి మాటలో వాళ్ళు తమంతట తాము చేయలేదంట. సైతానుగాడు నన్నట్టు ప్రేరేపించాడండి, సాతానుగాడు మమ్మల్ని అట్టు చేశాడండి. ఆ దరిద్రం నెత్తి మీద కూర్చొని అట్టు చేసిందండి. తర్వాత బాధపడుతున్నానని పశ్చాత్తాపడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నాకు అప్పుడు అనిపించింది, మనం మంచోళ్ళమే, మనల్ని సృజించుకున్న మన దేవుడు అచ్చం తనలాగా ఉండాలని, తనలాగా ప్రవర్తించాలని, తనలాగా జీవించాలని చేసుకున్నాడు. కానీ మనలను సాతానుగాడు ప్రేరేపించి దేవునికి విరోధంగా లేపుతున్నాడు. అది గమనించిన దావీదు అంటాడు, నేను చేసిన దోషాన్ని ఒప్పుకుంటున్నానయ్యా అని ఒప్పుకొని, నేను ఎందుకు చేశానా, సాతాను చేతులు నేను ఎందుకు పడిపోయానని విచారిస్తున్నాడట. మనసు నిండా అదే బాధ ఉందట. నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండు, నేను ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, నేను ఈ దోషము చేయకుండా ఉంటే బాగుండేది అని తనకు తాను బాధపడుతూ విచారించుకుంటున్నాడట. ఆకాశమందున్న దేవుడు వెంటనే దావీదును చూసేమన్నాడు తెలుసా? ఇదిగో దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు. కొట్టేదో గట్టిగా కొట్టు. దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు. ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. ఎంతటి బిరుదిచ్చాడు చూడండి. నోబుల్ బహుమతి కంటే గొప్ప బిరుదిది. నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నిటిని నెరవేరుస్తాడు. అంతే, ప్రపంచం అంతటిని దావీదు కాళ్ళ కింద పడేసాడు దేవుడు. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో, నీ విశ్వాస బ్రతుకులో జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డవయ్యో, ఈ లైవ్ వింటున్న సహోదరులారా, మీ జీవితాల్లో కూడా మీరు ఎక్కడ ఉండినో ఆలోచించండి. నీ దోషాన్ని, నీ తప్పుని నువ్వు గ్రహించి ఒప్పుకునే స్థితికి రావాలి. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవుని పిల్లలను కూడా పడగొట్టేశాడు. మందిరానికి వెళ్ళమంటే బ్రహ్మాండంగా వెళ్ళమంటున్నాడు, కానుక ఇవ్వమంటే ఇవ్వమంటున్నాడు, ఇష్టానుసారంగా అన్నింటిలో పాలు పంపులు పొందమంటున్నాడు, అవసరమైతే స్టేజ్ ఎక్కి డ్యాన్సులు కూడా వేయమంటున్నాడు. కానీ నువ్వు ఏ తప్పు చేసినా ప్రభు దగ్గర మాత్రం ఒప్పుకోవద్దు. నువ్వు ఒప్పుకోవద్దు. దోషం ఏదొచ్చినా ఇతరుల మీదే నెట్టేసేయి, నువ్వు మాత్రం నీ తప్పును నువ్వు గ్రహించొద్దు అని మోసం చేస్తున్నాడు. అలాగైతే నీవు నీ దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా, ఇష్టానుసారుడైన వ్యక్తిగా మార్చబడలేవు. ఈరోజు నువ్వు అలవాటు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎదుటి వాళ్ళల్లో ఉండిన దోషం చూడటం కాదు నీకు కావలసింది.
ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పుని వెతకటం కాదు నీకు కావలసింది. అలా వెతుకుతున్నట్లయితే నీకు ఎదుటివాడి చెత్తే నీ మైండ్ నిండా ఉంటుంది. నువ్వు పొరపాటున దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించలేవు. దేవుడు నిన్ను చూసి ఆశీర్వాదించే విధంగా నీ బ్రతుకు మారదు. నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. అందుకని ఆ విషయాన్ని మానేసి నీవు చేయవలసింది నీ తప్పుని నువ్వు సరిచేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకోవటం నీవు నేర్చుకుందువుగాక. ఒప్పుకొని నీ దోషాన్ని బట్టి నీ తప్పును బట్టి నువ్వు పశ్చాత్తాపపడుదువుగాక. అలాగ గనక చేస్తే దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడిగా నువ్వు నిలబెడతావు. దేవుడు నిన్ను అలాగా ఆశీర్వాదిస్తాడు. ఆమేన్.